సమ్మర్ వచ్చిందంటే పనసపళ్ళు అందరికీ దొరుకుతాయండి. పనసపళ్ళల్లో సీడ్స్ ఉంటాయి కదా, పిక్కలు, పనస పిక్కల కూర చెప్తాను ఈరోజు. చాలా బాగుంటుంది. చికెన్ని తలపిస్తుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. మా ఇంట్లో పనసపండు కట్ చేసాము, పనస పిక్కలన్నీ బయటికి తీసాము. ఈ పై తొక్క కూడా ఈజీ అండి ఒలుచుకోవడం. జస్ట్ ఎండ చూపించి మనము చేత్తో ఇలా తీసేయచ్చు అనమాట పొర అనేది. ఈ పనసపిక్కలు ఎవరు తినకూడదంటే కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అండ్ అరగదు చూడండి కొందరికి, వాళ్ళు కూడా తినకూడదండి. ఎందుకంటే కడుపు నొప్పి వస్తుందన్నమాట. తింటే మాత్రం చాలా బాగుంటుంది కర్రీ. మరీ హెవీగా తినకండి, హెవీగా తింటే కడుపు నొప్పి అయితే వస్తుంది. ఇదిగోండి పైన తొక్క అయితే నేను తీయడం చూపిస్తాను, అది కూడా వలవడం చూపిస్తానండి. ఒకసారి చూడండి. కూర అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు అయితే వీడియో చూసి లైక్ చేయండి. ఇదిగోండి ఇలా సింపుల్గా తీసేయచ్చు అనమాట. తీసేసి చక్కగా ఒక సీడ్ని 2 ముక్కలుగా తరుక్కొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కర్రీ కోసం 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాటో కట్ చేసుకొని మిక్సీ కోసం అండి ఇది గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 150 ml వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగాక కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక టమాటో ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. బాగా వేపుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ పైకి తేరే వరకు. ఇప్పుడు కొద్దిగా ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా కలుపుకొని ఇందులో ఇప్పుడు 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. జీలకర్ర పొడి తక్కువే వేసుకోవాలి. ఇది మా అమ్మ చాలా బాగా చేస్తుందండి, అందుకే షూట్ చేశాను మొన్న ఊరొచ్చినప్పుడు, మీకు కూడా చూపిద్దామని. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు మనం పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా సీడ్స్, అవి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. చూడండి మొత్తం సీడ్స్ అన్నీ ఒక 1/2 kg కన్నా ఎక్కువ ఉన్నాయన్నమాట. అవైతే వేసుకోండి. ఈ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి. చపాతీలకు కూడా నేను ట్రై చేయలేదు, కానీ మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ని తలపిస్తుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా 5 నిమిషాలు వేగాక 1.5 స్పూన్ అయితే కారం వేసుకోండి. మీరు తక్కువ తిన్నట్టయితే తగ్గించుకోండి. ఇప్పుడు కారం వేసాక కూడా కొద్దిసేపు వేగనివ్వండి. వేగనిచ్చాక 5 minutes to 10 minutes వేగనిచ్చాక కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను, లైట్గా అండి. మరి జీలకర్ర పొడి ఎంత యాడ్ చేసామో అంతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, తక్కువగా యాడ్ చేసుకున్నాక బాగా వేపుకున్నాక మనము ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జు అయితే పక్కన ఉంచుకోవాలండి. కొద్దిగా తీసి పక్కన ఉంచుకోండి. మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ అంతా సరిపోతుంది. అదైతే యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా, కారం కారంగా కర్రీ అయితే. చింతపండు అయితే మరీ పుల్లగా అయిపోకూడదండి, చిన్నది నిమ్మకాయ కన్నా చిన్నది నానబెట్టుకొని పల్ప్ తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను, పెద్ద గ్లాస్ వాటరు. ఎందుకంటే మనం కుక్కర్ పెట్టుకోవాలి కదా. గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే సరిపోతాయండి. పనసపిక్కలు ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి, అందు గురించి 3 విజిల్స్ అయితే సరిపోతాయి. అయిపోయాక కుక్కర్ విజిల్స్ అయిపోయాక నేను కుక్కర్ మూత తీసాక మళ్ళీ కొంచెం వాటర్ ఉంటే స్టవ్ మీద పెట్టుకున్నాను సిమ్లోని. కొద్దిగా దగ్గరగా అయ్యాక ఆపేసానండి. చూడండి ఈ టైంలో అయితే ఆపేసాను నేను. కూర అయితే చాలా బాగుందండి, అదిరిపోయింది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి నాకైతే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ టైంలో, సమ్మర్ టైంలో ఈ పిక్కలు దొరకని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే పనసతోళ్ళు అందరూ ఇష్టపడతారు. ఈ పనస పిక్కలు అనేవి నార్మల్గా సాల్ట్ వేసుకొని ఉడకపెట్టి కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. కాల్చుకొని కూడా తింటారు, చాలా బాగుంటాయండి. కర్రీ అయితే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మరి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.